ఆఫ్ఘనిస్తాన్ తో టీ20 సిరీస్ స్వీప్ చేసిన టీమిండియా ఇక రెడ్ బాల్ క్రికెట్ తో బిజీ కానుంది. ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ లో భాగంగా మొదటి మ్యాచ్ కు హైదరాబాద్ ఆతిథ్యం ఇస్తోంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు ఇరు జట్లు తమ ప్రిపరేషన్లు బిజీగా ఉన్నాయి. సొంత గడ్డపై టీమిండియానే ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ రేస్ లో మరింత ముందంజ వేయాలంటే ఈ టెస్ట్ సిరీస్ కీలకం కానుంది. సొంత గడ్డపై స్పిన్ పిచ్లతో ఇంగ్లాండ్ టీంను చిత్తు చేయడమే లక్ష్యంగా భారత్ బరిలోకి దిగుతోంది. ఇదిలా ఉంటే మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తున్న ఉప్పల్ స్టేడియంలో భారత్ కు మంచి రికార్డు ఉంది. హైదరాబాద్ 2018 అక్టోబర్లో చివరిసారిగా వెస్టిండీస్ తో టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు టీమిండియా 10 వికెట్ల అలవక విజయం సాధించింది. 6 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మరోసారి టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు హైదరాబాద్ వేదికగా నిలిచింది. భారత్ కు వచ్చే ముందు దుబాయ్ వెళ్లిన ఇంగ్లీష్ టీం అక్కడ కొద్ది రోజుల పాటు ప్రాక్టీస్ చేసింది. ఇంగ్లాండ్ జట్టుకు ఈ సిరీస్ చాలా కీలకమని చెప్పాలి. ఎందుకంటే 2012లో భారత గడ్డపై చివరి టెస్ట్ సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ ఆ తర్వాత టీమిండియాను సొంత గడ్డపై ఓడించలేకపోయింది. దీంతో ఈసారి సిరీస్ సాధించాలన్న పట్టుదలతో ఇంగ్లాండ్ అడుగుపెట్టిన ఇంగ్లాండ్ కు అది అంత ఈజీ కాదని చెప్పొచ్చు. సొంత గడ్డపై కూడా స్పిన్ పిచ్లపై భారత్ ను ఓడించడం ఆ జట్టుకు పెద్ద సవాలే. మొత్తం మీద 5 టెస్టుల సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయమని చెప్పొచ్చు.